Subscribe and share my channel Sudarsana. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 11వ స్కందము. మధ్యాహ్న సంధ్య తర్పణము, సాయంకాల సంధ్యావర్ణన. భగవంతుడగు నారాయణుడు చెప్తున్నాడు, బ్రాహ్మణోత్తమ, ఇప్పుడు మధ్యాహ్నకాలీన సంధ్యా ప్రసంగమును వినుము. ఇది మిక్కిలి పుణ్యప్రదము. దీనిని అనుష్ఠించిన మానవుడు అనూహ్యమైన ఉత్తమ ఫలమును పొందును. భగవతి గాయత్రి నిరంతరము యవ్వన సంపన్న. ఈ దేవి శ్వేతవర్ణము గలది. 3 నేత్రములతో శోభిల్లుచుండును. వరముద్ర, క్షమాల, త్రిశూలము చేతియందు ధరించి అభయమును ప్రసాదించును. వృషభవాహనారూఢయై ఉండును. యజుర్వేద సంహితయందు ఈ జనని మహిమ గానము చేయబడినది. రుద్రుడు ఈమె దైవము. తమోగుణ సంపన్నయై ఈ భూమండలమును వ్యవస్థీకరించును. ఈమె కృప వలననే సూర్యుడు తన మార్గమున సంచరించును. అట్టి భగవతి మహామాయకు నేను ప్రణమిల్లుచున్నాను. ఇట్లు ఆ దేవిని ధ్యానించి ఆచమనాది సకల కార్యములను మునుపటి వలనే నిర్వహించవలెను. ఇప్పుడు అర్ఘ్య ప్రకరణమును తెలిపెదను వినుము. సుందరమైన పుష్పములను ఎన్నుకొనవలెను. పుష్పములు లభించనిచో జలములందు బిల్వపత్రములను కలిపి అర్ఘ్యమివ్వవలెను. సూర్యుని ఎదుట ముఖమును పైకెత్తి అర్ఘ్యమసగవలెను. మొదటి నుండి చివర వరకు నియమములన్నీయును ప్రాతకాల సంధ్య వలనే పాటించవలెను. మందేహుడను రాక్షసుడు సూర్యుని మృంగివేయదలచెను. దీనిని నివారించుటకు అర్ఘ్యమిచ్చుట అవసరమని శృతియందు చెప్పబడెను. ప్రాతకాల సంధ్యా సమయములందు అర్ఘ్యముడు కారణం ఇదియే అని తెలుపబడినది. అందువలన ప్రయత్నపూర్వకముగా బ్రాహ్మణుడు ఆ రాక్షసులను నివారించుటకు అర్ఘ్యమివ్వవలెను. 2 సంధ్యలయందు నిత్యము ప్రణవముతో కూడిన గాయత్రిని ఉచ్చరించి ఈ అర్ఘ్యం ఇవ్వబడును. మధ్యాహ్న సమయమున ఆకృష్ణేన ఈ మంత్రముతో పుష్పములను జలమును సూర్యునకు నివేదించవలెను. పుష్పములు లభించనిచో బిల్వపత్రములతో దూర్వాదళములతో మునుపు చెప్పిన విధానమును అనుసరించవలెను. యత్నపూర్వకముగా అర్ఘ్యమిచ్చుట వలన పురుషుడు సాంగోపాంగ సంధ్యాఫలమునకు అర్హుడగును. దేవర్షి, ఈ ప్రసంగమున తర్పణ విధానమును తెలిపెదను వినుము. భువః పురుషం తర్పయామి నమో నమః. యజుర్వేదం తర్పయామి నమో నమః. ఇట్లే ఓం మండలం తర్పయామి, ఓం హిరణ్యగర్భం తర్పయామి, ఓం అంతరాత్మానం తర్పయామి, ఓం సావిత్రీం తర్పయామి, ఓం దేవసేనా తర్పయామి, ఓం సాంకృతి తర్పయామి, ఓం సంధ్యాం తర్పయామి, ఓం యువతిం తర్పయామి, ఓం రుద్రాణీం తర్పయామి, ఓం నిమృజాం తర్పయామి, ఓం సర్వార్థసిద్ధికరీం తర్పయామి, ఓం సర్వమంత్రార్థసిద్ధిదాం తర్పయామి, ఓం భూర్భువః స్వః పురుషం తర్పయామి. ఈ నామములతో నమో నమః శబ్దములను జోడించి తర్పణం ఇవ్వవలెను. ఇదే మధ్యాహ్న తర్పణ విధానము. దీని తరువాత ఉదుత్యం చిత్రం దేవానాం ఈ మంత్రమును ఉచ్చరించి సూర్యోపస్థానము చేయవలెను. తరువాత సాధనయందు తత్పరుడై మంత్రమును జపించవలెను. జప విధానమును కూడా తెలిపెదను వినుము. ప్రాతకాల జప సమయమున 2 చేతులను పైకెత్తి సాయంకాలమునందు క్రిందికి ఉంచి మధ్యాహ్న సమయమున హృదయముపై నుంచి జపించవలెను. ఉంగరము వ్రేలి నడిమి మొదటి పర్వములు, చిటికెన వ్రేలి 3 పర్వములు, తదుపరి చూపుడు వ్రేలి మూల పర్వము వరకు ఒక కరమాలయని చెప్పబడును. 1000 గాయత్రులను జపించినచో మహాపాపియగు బ్రాహ్మణుడు కూడా పవిత్రుడగును. మనస్సు, వాణి, ఇంద్రియ సంయోగము వలన కలుగు పాపము 1000 గాయత్రులను జపించినచో నశించును. త్రాసునందు ఒకవైపు 4 వేదముల పఠనములను పదే పదే వాటిని వల్లించిన దానిని, రెండవ వైపు గాయత్రీ జపమును ఉంచి తూచినచో గాయత్రీ జపమే ఉత్తమమని సిద్ధించును. దీని తరువాత బ్రహ్మయజ్ఞ విధాన క్రమమును తెలిపెదను. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం.
Subscribe and share my channel Sudarsana.